హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, మనం బయాలజీ మెథడాలజీలో భాగంగా పార్ట్ 4 వీడియో చూస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ కూడా ఉన్నాయి. పార్ట్ 2లో అప్లోడ్ చేయడం జరిగింది ప్రీవియస్ బిట్స్. ఇవేమో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట, మనకి ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్, జీవశాస్త్ర శాఖ కానిది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రింది వానిలో జీవశాస్త్ర శాఖ కానిది భూగర్భ శాస్త్రం. అంటే వర్గీకరణ శాస్త్రము, ఆవరణ శాస్త్రము, పరిణామ శాస్త్రం అనేవి జీవశాస్త్ర శాఖలు. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 1500లో క్యాలెండర్ను కనుగొన్నది. క్రీస్తు పూర్వం 1500లో క్యాలెండర్ను కనుగొన్నది బాబిలోనియన్లు. క్రీస్తు పూర్వం 1500లో క్యాలెండర్ని కనుగొన్నది బాబిలోనియన్లు. నెక్స్ట్, కాలేయం నుంచి పైత్యరసం ఏర్పడుతుందని చెప్పింది హిప్పోక్రేట్స్ కాలేయం నుంచి పైత్యరసం ఏర్పడుతుందని చెప్పారు. నెక్స్ట్ బిట్, ప్రాచ్య ప్రాంతంలోని భాగము కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆసియా అనేది ప్రాచ్య ప్రాంతంలోని భాగము. నెక్స్ట్, గల్ఫ్ ప్రాంతం ఇందులోని భాగము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనమాట, ప్రాచ్య ప్రాంతం. గల్ఫ్ కూడా ప్రాచ్య ప్రాంతానికి చెందుతుంది, ఆసియా కూడా ప్రాచ్య ప్రాంతానికి చెందుతుంది. నెక్స్ట్, పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఆప్షన్ 1 అనమాట, అమెరికా, ఆస్ట్రేలియా అనేవి పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు. నెక్స్ట్ బిట్, పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైనది. కరెక్ట్ ఆన్సర్ ఈజిప్ట్. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైనది ఈజిప్ట్ అనేది పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైనది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరి అయినది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 1 2 3 కరెక్ట్ అనమాట. 1 2 3 అంటే కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, లెవోయిజర్ ఆక్సిజన్, ఇవి కరెక్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, లెవోయిజర్ ఆక్సిజన్ అనేవి కరెక్ట్. నెక్స్ట్, బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు అరబ్బులు అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అరబ్బులు. బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు అరబ్బులు. నెక్స్ట్, ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్యశాస్త్రంలోని శాఖ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆయుర్వేదం అనమాట. ఆయుర్వేదం ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్యశాస్త్రంలోని శాఖ. నెక్స్ట్, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ లాంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించినది ఎవరు? సుశ్రుతుడు. సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ లాంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించినది సుశ్రుతుడు. నెక్స్ట్, రసరత్నాకర గ్రంథ రచయిత నాగార్జునుడు రాసిన గ్రంథం ఏంటి? రసరత్నాకరం నాగార్జునుడు రచించాడు. నెక్స్ట్ బిట్, జీవ పరిణామానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఎవరు? ఆప్షన్ 4 డార్విన్ లామార్క్ అనేవారు జీవ పరిణామానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు. నెక్స్ట్ బిట్, ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు పెట్టారు, ఆర్యభట్ట అని. ఖగోళ శాస్త్రంలో చేసిన కృషి ఫలితంగా ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టారు. నెక్స్ట్ బిట్, స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్యను గురించి ఏర్పాటైనది. రాధాకృష్ణ కమిషన్. స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది రాధాకృష్ణన్ కమిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ బయాలజీ ఫర్ డిఎస్సి. నెక్స్ట్ టాపిక్ తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్. స్టే ట్యూన్డ్.